అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. మరి ఈరోజు అయితే మనము దేవునిలో ఎలా బలపడాలి అనే ఒక చిన్న అంశం గురించి మనం చూసినట్లయితే, మరి ఫస్ట్ మనం ఎప్పుడైనా దేవుల్లో ఎలా ఉంటున్నాము అనేది మనకు తెలియాలంటే రోజువారీ మన పనుల్లో కూడా మనము ఆ పనులు ఎలా చేస్తున్నాం అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే మనం దేవునిలో కూడా ఎలా ఉంటున్నాం అనేది గమనించుకోగలిగిన వారుగా ఉంటాము. ఒకసారి మనము మరి రోజువారీ మన పనిలోనే ఏదైనా పని చేసిన తర్వాత ఆ పని ఎలా చేసాము, అక్కడ సమయం ఏమైనా వృధా అయిందా, లేకుంటే ఆ పని చేయడానికి మనకి ఎలా మనం ఆ పని చేయగలిగాము, ఆ పని వల్ల లాభమా నష్టమా అనేది ఆలోచించుకోవాలి. అలాగే చేసే పని గురించి కూడా ఆలోచించాలి. అలా ఆలోచించడం వల్ల మరి ఆ చేసే పనిలో ఇంకా వేటినన్నా జోడించాలా, ఇంకా ఏమన్నా చేయాలా అన్న ఆలోచన కలిగి మరి మంచి గ్రహింపుతో ముందుకనేది వెళ్తాము. ఇలా ఆలోచించడం అంటే అయిపోయిన పని గురించి, అవ్వవలసిన పనుల గురించి గంటలు గంటలు ఆలోచించడం కాదు. జస్ట్ ఒక్కసారి చేసిన పనిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్లస్లు మైనస్లు తెలుస్తాయి. అలాగే చేయబోయే పని గురించి ఆలోచించినట్లయితే వాటిలో ఏం యాడ్ చేసి మనం ఏం జోడించి చేస్తే మరి బాగుంటుంది, ఆ పని అనేది ముందుకెళ్తుంది, సక్సెస్ అయ్యిద్ది అనేది మనకి గ్రహింపు అనేది కలిగిద్ది. అలా మనం చేసినట్లయితే మనము చక్కని విజయాన్ని మనం పొందుకునేవారుగా, మంచి ఫలితాన్ని పొందుకునేవారుగా ఉంటాము. అలాగే మరొకసారి మరి మనము పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మరి 4వ వచనం లాస్ట్లో చూసినట్లయితే వారు మొద్దుకయ్యి మరి నిలకడగా ఉంటాడా, తన మాట మీద నిలిచి ఉంటాడా లేదా అని మరి మొద్దుకై గురించి హామానుకు తెలియపరిచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అంటే అక్కడ ఏమి చూశారు వాళ్ళు అంటే మరి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే హామాన్ని మరి రాజు ఆజ్ఞాపించినట్టు హామాన్ వచ్చినప్పుడు మరి ఆ యొక్క రాజ్యంలో అందరూ కూడా మరి అతనికి వంగి నమస్కారం చేయాలని మరి రాజు ఆజ్ఞాపించినప్పుడు మరి ఆజ్ఞను బట్టి అందరూ నమస్కారం చేసేవాళ్ళు. కానీ మరి మొర్దెకై అయితే మరి దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయనని తను ఏ రోజు కూడా నమస్కారం చేయని వాడుగా మరి హామాను కొరకు వంగి మరి నమస్కారం చేయకుండా తన దేవుని పట్లే నేను వంగి నమస్కారం చేస్తాను అని చెప్పి ఇంకా తన దానిలోనే నిజాయితీగా మరి నిలకడగలిగి ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మరి ఒక్కసారి మనం మొర్దెకైని చూసి మరి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనం ఎలా ఉంటున్నాము, మనము ఏ విషయంలోనైనా నిలకడగా ఉంటున్నామో నిలకడ లేని వారిగా ఉంటున్నామా అనేది గమనించుకోవచ్చు. ఎందుకంటే మొర్దెకై చూడండి మరి తన దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయనని మరి అక్కడ తను ఒకరి కింద పనిచేస్తూనే ఉన్నాడు. ఆ రాజ్యంలో మరి తన గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. మరి అలా పనిచేస్తున్నప్పుడు కూడా తన దేవునికి తప్ప మరి ఆ యొక్క నమస్కారము నేను ఇంకెవరికి చేయనని మరి మొర్దెకై అలా మరి నిలబడగలిగాడు. తను ఒక తీర్మానంలో నా దేవుడికి నేను నమస్కారం చేయాలని ఆ తీర్మానంలో నిలబడగలిగాడు. అలాగే మనం ఎలా ఉంటున్నామో మన పరిస్థితులను బట్టి మనము ఏమన్నా చేంజ్ అవుతున్నామా లేక మనము నిలకడగానే మరి ఒకటే తీర్మానంగా ఉండగలుగుతున్నామా అనేది గమనించుకోవాలి. మరి మొర్దెకై ఓన్లీ నేను నా దేవుడికి తప్ప నేను ఇంకెవరికి నమస్కారం చేయను అన్న మాట ఒక్కటే, నిలకడ ఒక్కటే ఉండి తనలో నిజాయితీ లేకపోతే దేవుడు అతనికి సహాయం చేస్తాడా అని మనం ఒకసారి గమనించినట్లయితే సహాయం చేయడు దేవుడు. ఇప్పుడు మనకేదో ఈ యొక్క మాటను పట్టుకొని ఈ మాట మీదే నిలబడి ఉంటానని మనము వెనకమాలు చూసినట్లయితే మనకి మనం చాలా పాపాలు చేసేవారుగా, ఇతరులను ఇబ్బందులు పెట్టేవారుగా, మరి మనము ఒక క్రమం లేని వారిగా ఉన్నప్పుడు మరి దేవునికి ఇష్టమైన వారిగా లేకుండా ఏదో ఒక్క మాటను బట్టి ఈ మాటను బట్టి నేను ఇలాగే ఉంటాను అని అంటే మరి అక్కడ నన్ను బట్టే ఉంటానంటున్నారు అని దేవుడు అక్కడ వెంటనే విడుదల అనేది మనకి ఇవ్వడు. మనకి దేవుడు విడుదల అనేది ఎప్పుడు ఇస్తాడంటే మనం హానెస్ట్గా ఉన్నప్పుడు, మనం నిజాయితీగా ఉన్నప్పుడు. మరి మొర్దెకై దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయనన్నాడు. అలాగే తన వెనకమల తన లైఫ్ చూసినట్లయితే మరి మొర్దెకై చాలా భక్తిపరుడుగాను మరి తను తన చెల్లిని మరి ఒక కూతురిగా అంగీకరించి మరి తను తండ్రిగా మరి ఆ కూతురికి తండ్రిగాను తను ఉన్నట్లుగాను మరి తన్ని చక్కగా పెంచినట్లుగాను మరి తన కొరకు తను ఎన్నో చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అలాగే తను ఎంతో భక్తిపరుడుగాను మరి అక్కడ మనకు కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో. మరి తను వెనకమాల చూస్తే తన నిజాయితీ, ఆనెస్ట్ అనేది మనకు కనబడుతుంది. అలాగే
మనము ఇక్కడ రాజ్యంలో చూసినట్లయితే మరి తను గేట్ మ్యాన్గా ఉన్నప్పుడు తన నిలకడగా ఉన్నట్లుగా తన దేవుని పట్ల తన దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయనని నిలకడగా ఉన్నట్లుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. సో తన నిజాయితీని బట్టి తను నిలబడిన విధానాన్ని బట్టి అక్కడ మొర్దెకైకి దేవుడు సాయం చేశాడు. మరి మనము ఎలా ఉంటున్నాము? మనము ఊరికే దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేవారిగా, మరి దేవుని వాక్యం చదివి పాటలు పాడి ప్రార్థన చేసేవారిగా ఉంటే మరి దేవుడు దీవెనలు ఇస్తాడా అంటే, ఇది కూడా ఒక చిన్న ఉదాహరణ చూసినట్లయితే మనకి ఇద్దరు పిల్లలు పుడతారు. ఇప్పుడు మనకి మన ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉండరు. ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళల్లో ఒకరు బాగా చదువుతారు, ఒకరు బాగా చదవరు. అలా అని చెప్పి ఇద్దరికి ఒకేలాగా ఏదైనా చేస్తాం. కానీ ఇతను బాగా చదువుతున్నాడు కాబట్టి ఇతనికి ఇంకోటి ఇవ్వాలి, తిను బాగా చదవట్లేదు కాబట్టి తినకు తగ్గించాలి అని తల్లిదండ్రులుగా ఆలోచించం. ఇంకా కావాలంటే తన చదువును బట్టి తనకి ఏమన్నా నోట్బుక్స్ ఇంకా ఏమన్నా బాగా చదివే వ్యక్తికి ఇంకా ఏమన్నా అవసరమైతే వాటిని ఇస్తాము. అంతేగాని ఇద్దరి మధ్య భేదం అనేది మనం చూపించం, తేడా అనేది చూపించం. ఎందుకంటే ఇద్దరు మన పిల్లలు కాబట్టి మనం అలా ఉండగలుగుతాం. అలాగే మనం రోజు దేవుని సన్నిధికి వెళ్ళి మన బాధల కొరకు మనం దేవుని చెంత మొరపెట్టుకున్నప్పుడు ఆ మొర దేవుడు విని మనకి జవాబులు ఇస్తూ ఉండొచ్చు. కానీ ఆ జవాబులు పొందుకుంటూ మనము ఇంకా ఇదే విశ్వాసము అని మనం అనుకుంటే కనుక మరి మనము దేవుని రాజ్యంలోకి చివరి వరకు మనం చేరలేము. ఎందుకంటే ఇద్దరు చదువుకునే వాళ్ళు ఇద్దరు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చదువుతాడు, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చదువుతాడని తల్లిదండ్రులు ఒక అభిప్రాయంతో మరి ఇద్దరు పిల్లల్ని సమానంగా చూసి ఇంకా చదివే పిల్లల కోసం ఇంకా వాళ్ళకి ఏమైనా నోట్బుక్స్ కావాలంటే కొనిస్తూ మరి ఇద్దరిని చూసే విధానంలో సమానంగానే తల్లిదండ్రులు చూస్తారు. అలాగే దేవుడు కూడా మన పట్ల మరి విశ్వాసులు మనము దేవునిలో నిజాయితీగా లేకపోయినా ప్రార్థన చేసినప్పుడు, మరి నిజాయితీగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు రెండిటికి దేవుడు ఫలితాన్ని ఇస్తాడు, మరి జవాబుని ఇస్తాడు. కానీ చివరి వరకు నిలబడగలిగేది హానెస్ట్గా ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళే నిలబడగలుగుతారు. ఇద్దరు పిల్లలుని తల్లిదండ్రులు ఒకేలాగా చూశారు కదా అని మరి చదవని పిల్లోడు పాస్ అయిపోడు కదా. చదివిన పిల్లోడే తన ఎగ్జామ్స్లో తన మంచి ఫలితాన్ని అనేది పొందుకుంటాడు. చదవని పిల్లోడు తను చదవని దానికి తన ఫలితాన్ని తనే పొందుకుంటాడు. అలాగే మనం కూడా దేవునిలో ఎలా ఉంటున్నాము, దేవునిలో మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఆ నిజాయితీని బట్టి మనం చివరి వరకు కూడా మనం వెళ్ళగలిగే ఒక స్టెప్ బై స్టెప్ అనేది మన లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది. లేదు ఏదో మామూలుగా ప్రార్థన చేసుకుంటూ ఇంకా నేను చేసే పనులు వదిలిపెట్టకుండా నేను చేసే ప్రతి పని చేసుకుంటూనే ప్రార్థన చేస్తున్నా దేవుడు జవాబులు ఇస్తున్నాడు అన్నట్లుగానే ఉంటే ఆ జవాబులు పొందుకునేవారిగాను మరి ఆఖరికి మరి ఆ జవాబును కూడా పొందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాము. కాబట్టి మనము నిజాయితీగా ఉండడం, దేవునిలో ఆనెస్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మనము కొన్ని లక్షలు ఇచ్చినాను, మరి కొన్ని కోట్లు ఇచ్చినాను, మరి దేవునిలో నిజాయితీగా ఉండడము మనం కొనుక్కోలేము. అది మన హృదయంతోనే, మన హృదయాన్ని దేవునికి ఇస్తేనే అది మనకి దొరికిద్ది ఆ నిజాయితీ అనేది. సో మనము ఇప్పటి వరకు ఏం జరిగిందో ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, అయిపోయిందేదో అయిపోయింది. కానీ తండ్రి ఇదిగో ఈ క్షణం నుండి నా హృదయాన్ని పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నీలో బలపరుచుకో ప్రభువా, మరి నాకు నిజాయితీగా ఉండడం నేర్పించు ప్రభువా, మరి నేను మీలో బలంగా ఉండాలి ప్రభువా, నేను వేరొకరికి మాదిరికరంగా ఉండాలి ప్రభువా, కానీ నాలో ఏ టాలెంట్స్ లేవు ప్రభువా అని మనం నిజాయితీగా మనము దేవుని చెంత మనం ఒప్పుకొని మన పరిస్థితిని ఒప్పుకొని మరి మనకి దేవుని పట్ల ఎలా ఉండాలి, మనం నిజాయితీగా ఉండాలని మనకున్న ఆశని మనం దేవుని చెంత మనం చూపించుకున్నప్పుడు మనం మంచి ఫలితాన్ని పొందుకొని మరి దేవుడిచ్చు గొప్ప విజయాన్ని, మరి దేవుడిచ్చు ఆ యొక్క గొప్ప బహుమానాన్ని పొందుకునే వారిగా ఉంటాము. మరి భక్తి చేసినా లేక మనము ఇతరులకు దేవుణ్ణి బట్టి సాయం చేసినా ఏం చేసినా మనందరం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళినా దేవుళ్ళలో బలంగా ఉండాలని ప్రార్థన చేసినా ఏం చేసినా దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోవడం కొరకు. ఈ లోకంలో ఏది శాశ్వతము కాదని మనందరికీ తెలుసు. కానీ శాశ్వతం కానీ లోకంలో ఉన్న వాటిని చూస్తూ మరి శాశ్వతమైన ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనం పోగొట్టుకునేవారిగా ఉంటున్నామా
అనేది గమనించుకొని మరి నిత్యరాజ్యం నిజంగా మనకు దొరకాలి, దేవుని రాజ్యంలో మనం చోటు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మన హృదయము నిజాయితీగా ఉండాలి. మనం ఆనెస్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునిలో విజయాన్ని పొందుకుంటాము, దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకుంటాము, మరి మనం వేరొకరికి మాదిరికరంగా ఉండగలుగుతాము. మరి దేవుని కృపతో వాటన్నిటిని పొందుకునేవారిగా మరి మీరు మేము మనందరము ఉండి మరి ఆయన నామాన్ని మరింకా ఎంతగానో మహిమపరిచేవారిగా ఉందాం. ప్రైజ్ లార్డ్.